హలో అండి, అందరికీ నమస్తే. నేను ఉషా. ఈరోజు నేను ఇంకో ట్రిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు మేము పూనా నుంచి మధ్యప్రదేశ్లో ఉన్న ఇందోర్ ట్రావెల్ చేస్తున్నాము. పూనా నుంచి ఇందోర్ ఫ్లైట్లో 1 hour 15 minutes ట్రావెల్ టైం అనమాట. మేము ఇందోర్ చూడడానికే కాదు, మధ్యప్రదేశ్లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఒకటి ఓంకారేశ్వర్లో ఓంకారేశ్వరుడు, ఇంకోటి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు. ఇవన్నీ కూడా దర్శిద్దామని బయలుదేరాము. ఇప్పుడు ముందుగా ఇందోర్ వెళ్ళి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్తాం అనమాట. చాలా మేజర్ సిటీస్ నుంచి ఇందోర్ ఫ్లైట్స్, ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇందోర్ లో దిగాము. ఇక్కడ అందరూ కూడా రాణి అహల్యాబాయి హోల్కర్ ని ఒక దేవతలా చూస్తారు. ఆవిడ గురించి ముందు ముందు చెప్పుకుందాము. ఇప్పుడు మేము హోటల్ కి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్లన్నీ చూడండి ఎంత క్లీన్ గా ఉంటాయో. ఇది క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా, అంటే మన భారతదేశంలో అతి పరిశుభ్రమైన నగరంగా లాస్ట్ 8 years నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఈ ఇందోర్ కే అవార్డు వస్తోంది. అది ఈ ఇందోర్ గొప్పతనము. ఇక్కడ మేము క్లాక్స్ ఇన్ అనే హోటల్లో స్టే చేస్తున్నాము. మా ప్యాకేజ్ లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ అది బానే ఉంది, కానీ ఇది సిటీకి కొంచెం టూరిస్ట్ ప్లేసెస్ కి కొంచెం దూరంగా ఉంది. మేము ఈ ఇందోర్ లో విజిటింగ్ ప్లేసెస్ తర్వాత చూద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందామని బయలుదేరాము. ఇక్కడి నుంచి 80 kilometers దూరంలో ఓంకారేశ్వర్ ఉంది. మేము క్యాబ్ లో బయలుదేరాము, కానీ బస్సులు కూడా ఉంటాయి. దారిలో ఇక్కడ బలరాజ్ రిట్రీట్ అనే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇది రెస్టారెంట్ అది చాలా బాగుంది. ఇది మల్టీ కుజిన్ రెస్టారెంట్. ఇక్కడ టాయిలెట్స్ అవన్నీ కూడా క్లీన్ గా నీట్ గా ఉన్నాయి. ఈ పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సమోసా, చాయ్, కాఫీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఫిల్టర్ కాఫీ కూడా దొరుకుతుంది. ఇటు సైడ్ వస్తే ఇక్కడ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ 80 kilometers అయినా కూడా ఘాట్ రోడ్డు, ట్రాఫిక్, రోడ్ కండిషన్స్ వల్ల 2.5 hours పట్టింది. ఇక్కడ మేము మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళ టెంపుల్ వ్యూ అనే హోటల్లో స్టే చేస్తున్నాము. ఇంకా రూమ్ ఇవ్వడానికి టైం ఉందన్నారు కాబట్టి ఇంకా మేము ఇప్పుడు రెస్టారెంట్ లో కూర్చుని లంచ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. రెస్టారెంట్ బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. రెస్టారెంట్ లో మధ్యాహ్నం అల్లాకాటే అండ్ నైట్ బఫే ఉంటుందిట. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ ఎంత బాగా కనపడుతుందో చూసారా. కింద నర్మదా రివర్, అక్కడ 5 floors లో ఓంకారేశ్వర టెంపుల్ ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడ మేము సింపుల్ గా జీరా రైస్, దాల్ తడకా అండ్ బూందీ రాయితా ఆర్డర్ ఇచ్చుకున్నాము. తర్వాత బటర్ మిల్క్. ఫుడ్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు రూమ్ లోకి వచ్చాము. ఇది నేను మేక్ మై ట్రిప్ త్రూ బుక్ చేశాను. వాళ్ళ వెబ్సైట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను కింద ఇస్తాను. ఇది ఏసీ రూమ్. 2 adults కి విత్ బ్రేక్ఫాస్ట్ 3200 అయింది. మాకు ఇదే దొరికింది. ఇక్కడ న్యూగా రినోవేషన్ చేసిన టెంపుల్ రివర్ వ్యూ ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయంట. ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ రూమ్ అంత గ్రేట్ గా అనిపించలేదు, ఓల్డ్ గా ఉంది. మేము ఫ్రెష్ అయిన తర్వాత హోటల్ నుంచి టెంపుల్ చూడడానికి బయలుదేరాము. టెంపుల్ 1.5 to 2 kilometers దూరంలో ఉంది. ఇక్కడ జీప్ వాడు 100 rupees ఛార్జ్ చేసి ఇక్కడ వరకు దింపాడు. ఇక్కడ నుంచి నడవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి 1 kilometer అన్న దూరం ఉంటుంది. ఇక్కడ అన్ని బడ్జెట్లలోనూ టెంపుల్ దగ్గరలోనే హోటల్స్, లాడ్జ్లు ఉన్నాయి. ఇక్కడ దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. ఈ పవిత్ర స్థలంలో ఆ మహాశివుడు 2 రూపాలుగా వెలిశాడు. ఒకటి ఓంకారేశ్వరుడు, 2 మమలేశ్వరుడు. ఆయన్నే అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఓంకారేశ్వరుణ్ణి, ఈ మమలేశ్వరుణ్ణి ఇద్దరిని దర్శించుకుంటేనే ఈ జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ అయినట్టు లెక్క. అబ్బా, ఎంత అందంగా ఉంది. కింద నర్మదా నది, ఎదురుగుండా 5 floorలో ఓంకారేశ్వర ఆలయము. నర్మదా నదిలో చూడండి ఎన్ని బోట్లు కనపడుతున్నాయో. చూడ్డానికి ఎంత బాగుందో కదా. కనపడుతున్నది ఓంకారేశ్వర టెంపుల్. ఇటు సైడ్ ఏమో మమలేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో నర్మదా నది ప్రవహిస్తోంది. ఈ ఓంకారేశ్వరుడు ఎలా వెలిశాడో 3 కథలు చెబుతారు. ఒకటి ఇక్ష్వాకు వంశానికి చెందిన, అంటే శ్రీరాముడి పూర్వీకుడైన మాంధాత అనే రాజు ఎదురుగుండా కనపడుతున్న ఈ పర్వతం మీద ఎన్నో సంవత్సరాలు శివుడి గురించి తపస్సు చేశాడని, ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమైతే తను ఇక్కడ ఉండమని కోరుకున్నాడని, అప్పటి నుంచి ఈ పర్వతం మీద శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడని
అని చెబుతారు. అందుకే ఎదురుగుండా కనపడుతున్న పర్వతాన్ని మాందాత పర్వతం అంటారు. ఈ మాందాత పర్వతము ఓం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడున్న ఈశ్వరుడికి ఓంకారేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మాందాత పర్వతము ఒక ఐలాండ్ అన్నమాట. అంటే చుట్టూరా వాటర్ ఉంటుంది. ఒకవైపు నుంచి కావేరి వచ్చి నర్మదల్లో సంగమం అవుతుంది. ఇంకో స్టోరీ ఏంటంటే వింజ పర్వతము మేరు పర్వతాన్ని చూసి ఎప్పుడు అసూయ పడుతూ మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు తిరుగుతాయి కాబట్టి అసూయపడి నారదుడితో అంటే, నారదుడు నువ్వు శివుడి గురించి ప్రార్థన చెయ్యి, తపస్సు చెయ్యి అని సలహా ఇస్తాడు. అప్పుడు వింజుడు శివ పంచాక్షరి మంత్రాన్ని ఎన్నో సంవత్సరాలు జపిస్తూ తపస్సు చెయ్యగా శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు వింజుడు ఈ లోకంలోనే తన్ని గొప్పవాడిగా చేయమని కోరగా, నాకు తెలుసు నవగ్రహాలు ప్రదక్షిణ చేసే మేరు పర్వతం కన్నా గొప్పవాడివి కావాలని నీ కోరిక. ఆ నవగ్రహాలనే కవచాలుగా ధరించే నేనే నీ మీద వెలుస్తాను. ఇక నుంచైనా ఈ అసూయ గర్వాలు అవన్నీ వదిలిపెట్టేసే అని చెబుతాడు. అప్పుడు శివుడు ఒక్క రూపంగా కాదు 2 రూపాలుగా ఓంకారేశ్వరుడుగా మమలేశ్వరుడుగా ఇక్కడ వెలవడం జరుగుతుంది. ఇప్పుడు 3వ కథ. ఒకసారి దేవదానవులకు యుద్ధం అవుతుంది. అప్పుడు దేవతలు ఓడిపోతారు. అప్పుడు దేవతలు వెళ్లి శివుడికి మొరపెట్టుకుంటే శివుడు వెళ్లి దానవులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాడనమాట. అప్పటి నుంచే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసాడని చెబుతారు. మనం ఇప్పుడు ఓంకారేశ్వరుడు దర్శనం చేసుకోవడానికి ఈ న్యూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. దాని మించి క్రాస్ చేసి వెళ్ళాలి. కొంచెం దూరంలో ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది. అంతేకాకుండా మనము బోటు మీద కూడా నర్మద క్రాస్ చేసి ఓంకారేశ్వర దేవాలయం వెళ్ళొచ్చు. బ్రిడ్జికి ఇటువైపే మమలేశ్వర ఆలయం ఉంది. బ్రిడ్జి క్రాస్ చేసి అటువైపు వెళ్తే ఓంకారేశ్వర ఆలయం ఉంది. ఫస్ట్ మేము ఓంకారేశ్వరిని దర్శనం చేసుకుని తర్వాత మమలేశ్వర్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ బ్రిడ్జ్ 2004లో నిర్మించారు. దీనిని మమలేశ్వర సేతు అని కూడా అంటారు. దూరంగా కనిపిస్తున్నది నర్మదా డ్యాము. ఇక్కడ నర్మదా కావేరి సంగమం కూడా మనం చూడొచ్చు. తీరా వెళ్లి చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. స్పెషల్ దర్శన్ టికెట్ కోసం కౌంటర్లో ఇదివరకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లోనే ఇస్తున్నారట. ఆన్లైన్లో చెక్ చేస్తే ఈరోజు స్లాట్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. అందుకే మీరు ఎవరైనా స్పెషల్ దర్శన్ బుక్ చేసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి. ఈ కింద నేను వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. ఇందులో మీరు స్పెషల్ దర్శనే కాకుండా కాలసర్పదోష పూజ, రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే నార్మల్ దర్శనం కూడా ఖాళీగానే ఉంటుందిట. దర్శనం రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని ఇప్పుడు బోట్ రైడ్ చేద్దామని వచ్చాము. మహాశివుడు తపస్సు చేస్తున్నప్పుడు అతని నుంచి కింద పడిన ఒక చెమట బిందువే ఈ నర్మదా అని అంటారు. ఏ నదైనా ఎండిపోతుంది కానీ ఈ నర్మద మాత్రం ఎప్పటికీ ఎండదుట. వాటర్ చూడండి ఎంత ఫుల్ గా ఎంత బాగుందో చూడడానికి. మేము జూన్ ఎండింగ్ లో వచ్చాము. చాలా హాట్ గా ఉంది ఇక్కడ. అయినా కూడా వాటర్ ఇంత లెవెల్లో ఉంది. ఈ నర్మద ఎంత పవిత్రమైనదంటే ఎంతో మంది మునులు ఋషులు ఈ నర్మదా ఒడ్డునే తపస్సు చేశారట. ఈ నర్మదని సేవించుకున్నారట. ఈ నర్మదా తీరంలో అనేక దేవతలు నడయాడుతూ ఉంటారని చెబుతారు. మామూలుగా పుణ్యతీర్థాలలో నదీ స్నానం చేసినా ఆ జలాలు తలపై జల్లుకున్నా కూడా పుణ్యం వస్తుందని చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం మనం ఒకవేళ అలా చెయ్యలేకపోయినా కూడా నర్మదని చూస్తే చాలట పుణ్యం వచ్చే అంత పవిత్రమైన నదిట ఇది. ఇక్కడ నర్మదాని వీళ్ళు నర్మదా మయ్యా అని పిలుస్తారు. ఇందులో దొరికే ప్రతి రాయిని ఒక శివలింగంగా భావిస్తారు. ముందర కనపడుతున్నది డ్యామ్ అనమాట. ఇక్కడ పర్ హెడ్ 150 రూపీస్ బోట్ కి ఛార్జ్ చేశాడు. హాఫ్ అన్ అవర్ ట్రిప్ అనమాట. యాక్చువల్ గా డీజిల్ బోట్స్ ఉండేవి, ఇప్పుడు బ్యాన్ చేసి గవర్నమెంట్ కొత్తగా బ్యాటరీ ఆపరేటెడ్ బోట్స్ ని తీసుకొస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి పెడల్ బోట్ లోనే వెళ్తున్నాము. ఇప్పటికీ కొంతమంది ఇల్లీగల్ గా ఈ డీజిల్ బోట్స్ నడుపుతూనే ఉన్నారు. ఓంకారేశ్వర ఆలయం ఉన్న ఈ ప్రదేశాన్ని శివపురి అంటారు. ఈ ఆలయం దగ్గరలో ఉన్న నర్మదా ఘాట్ ని కోటి తీర్థ ఘాట్ అంటారు. అంతేకాక బ్రహ్మపురి, విష్ణుపురి, గోముఖ ఘాట్ ఇలా ఎన్నో ఘాట్లు ఇక్కడ ఉన్నాయి. మేము తిరిగి వచ్చేసరికి ఇక్కడ అందరూ నీళ్లలో దీపాలు వదులుతున్నారు. నర్మదా ఆరతి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది రోజు 7 o'clock కి అన్ని ఘాట్స్ దగ్గర ఉంటుంది. కోటి తీర్థ ఘాట్ దగ్గర ఎక్కువ బాగా జరుగుతుందిట. మేము ఆరతి టైం కి గోముఖ్ ఘాట్ దగ్గర ఉన్నాము. నేను ఫాస్ట్ గా ముందుకు వెళ్ళేసరికి నా చేతికి కూడా ఆరతి ఇమ్మని ఇచ్చారు. అస్సలు నేను ఊహించలేదు. నాకు చాలా సంతోషం అనిపించింది. నైట్ లైట్స్ లో ఓం ఆకారం ఉన్న ఓంకారేశ్వర పర్వతం ఎంత అందంగా ఉందో చూడండి.
దూరంగా ఎత్తైన శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహము. నేను ఆన్లైన్ లో నెక్స్ట్ డే మార్నింగ్ కి 7 o'clock కి స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేశాను. రోజు పర్టికులర్ టైం స్లాట్స్ స్పెషల్ దర్శనానికి ఉంటాయి, అవి ఆన్లైన్ లో చూసి బుక్ చేసుకోండి. సాటర్డే సండే స్పెషల్ దర్శన స్లాట్స్ తక్కువ ఉంటాయి. స్పెషల్ దర్శన టికెట్ కాస్ట్ 300 రూపీస్ పర్ హెడ్. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock కే బయలుదేరి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ దారిలో ఒక పండిట్ కనిపించి దగ్గరుండి మీకు జలాభిషేకం దేవుడి మీద చేయిస్తాను అని చెప్పి 500 చార్జ్ చేస్తానని తీసుకెళ్లారు. ఈ టెంపుల్ లోపల స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. ఈ టెంపుల్ ని 11th సెంచరీలో పరమార రాజులు నిర్మించారు. తర్వాత 13th సెంచరీలో మొహమ్మద్ గజనీ మరియు ఇతర ముస్లిం ఇన్వైడర్స్ ఈ టెంపుల్ ని దోచుకుని ధ్వంసం చేశారని చెబుతారు. తర్వాత 18th సెంచరీలో వచ్చిన హోల్కర్ డైనెస్టీ వాళ్ళు, ముఖ్యంగా రాణి అహల్యాబాయి హోల్కర్ దీన్ని రినోవేట్ చేసి మళ్ళీ ఈ మందిరానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి ఏఎస్ఐ వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. దర్శనం బాగా అయింది. ఎర్లీ మార్నింగ్ చాలా ఖాళీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఎవరి సహాయం మీకు అక్కర్లేదు, మీరే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఒక రాగి చెంబు లాంటి దాంట్లో వాటర్ పట్టుకుని తీసుకుని వెళ్ళండి, మీరు లోపల అభిషేకం చేయొచ్చు. శివుడికి ఇంతకు ముందు స్పర్శ దర్శనం చేయించేవారు, ఇప్పుడు అడ్డంగా గ్లాస్ పెట్టారు, ఆ పైనుంచే మనము వాటర్ పోయొచ్చు. ఇక్కడ షాప్స్ లో రాగి చెంబులు అవి దొరుకుతాయి. శివలింగం మీద జలాభిషేకం చేయడానికి సాయంత్రం 4 వరకే అలౌ చేస్తారట. తర్వాత దర్శనం ఉంటుంది కానీ మీరు శివుడి మీద జలాన్ని వేయలేరు. ఇక్కడ ఓంకారేశ్వరుడిని చూపించలేను కాబట్టి ఇక్కడ ఫోటో పెడుతున్నాను. ఇప్పుడు పై ఫ్లోర్ లో ఉన్న మహాకాళేశ్వర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా స్తంభాలు, ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఈ రోజు తెల్లవారుజామునే ఓంకారేశ్వర్ దర్శనం అయింది, చాలా బాగా అయింది. అది కింద ఫ్లోర్ లో ఉంది. ఆ దర్శనం చేసుకొచ్చిన తర్వాత పై ఫ్లోర్ లో మహాకాళేశ్వరుడు అమ్మవారి సమేతంగా ఇక్కడ ఉన్నాడు. అది కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా బాగా అయింది. ఇక్కడ శిఖరం పై భాగం చూసారా, ఇది కింద ఓంకారేశ్వరుడి పైన ఉన్న శిఖరం అన్నమాట. మనం వచ్చిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాకుండా ఇంకో బ్రిడ్జ్ ఉందని చెప్పాను కదా, అదిగో ఎదురుగుండా కనపడుతున్నది ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు మనం ఓంకారేశ్వరుడు చూసిన దగ్గర నుంచి మెట్లు దిగి కిందకి వెళ్తే అక్కడ ఒక గుహ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, చాలా మంది చూడరు. ఈ గుహ ఏంటంటే శ్రీ ఆదిశంకరాచార్య ఆయన గురువైన శ్రీ గోవింద భగవత్పాదను ఇక్కడే కలవడం జరిగిందనమాట మొట్టమొదటిసారిగా. ఆయన శిష్యుడిగా అంగీకరించే వరకు శ్రీ ఆదిశంకరాచార్య ఎన్నో రోజులు ఈ గుహ బయట వెయిట్ చేశారట. ఆయన దగ్గర నుంచి ఎన్నో అద్వైత వేదాంతాలు, బ్రహ్మ సూత్రాలు నేర్చుకున్న గుహ ఇదనమాట. ఇక్కడ ఓంకారేశ్వర పరిక్రమ అంటే గిరి ప్రదక్షిణ గురించి చాలా చోట్ల విన్నాను. దర్శనం అయిన తర్వాత ఒక 3 అంతస్తులు అలా కిందకి దిగి అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత పరిక్రమ మార్గం స్టార్ట్ అవుతుంది. మేము పరిక్రమ చేద్దామని అనుకుంటున్నాము, చూడాలి ఎంత చేయగలమో. ఇది 8 కిలోమీటర్స్ చుట్టూరా, మాందాత పర్వతం చుట్టూరా అంటే ఓంకారేశ్వరుడు చుట్టూరా తిరగడం 8 కిలోమీటర్స్ ఉంటుంది. అది చేద్దామని అనుకుంటున్నాము, చూడాలి ఆ ఓంకారేశ్వరుడి దయ. ఇది ఐలాండ్ కాబట్టి చుట్టూరా నదిలో కూడా మనం బోటు మీద గిరి ప్రదక్షిణ చేయొచ్చు, నడిచే వెళ్ళక్కర్లేదు. మేము చేసిన ఈ ఓంకారేశ్వర పరిక్రమ అంటే అదే గిరి ప్రదక్షిణ గురించి డీటెయిల్డ్ గా నా నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. ఇందులో అయితే చాలా పెద్దదైపోతుందని అనిపించింది. దారిలో నర్మదా కావేరి సంగం కూడా వస్తుంది. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, చాలా మెట్లు కూడా ఉన్నాయి, స్లోప్స్ కూడా ఉన్నాయి. జూన్ ఎండింగ్ లో అయినా కూడా మార్నింగ్ 9 గంటల నుంచి కూడా చాలా ఎండ వేడి కూడా ఉన్నాయి. మా పరిక్రమ పూర్తి అయిపోయింది. చాలా టఫ్ గా ఉంది, చాలా మెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సీజన్ కానే కాదు అసలు. ఆఖరికి ఫైనల్గా ఎక్కడో జూలై నుంచి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము, పూర్తి పరిక్రమ చేసాము. ఈ ఓంకారేశ్వర గిరి ప్రదక్షిణ గురించి నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. వయసు మళ్ళిన వాళ్ళు వెళ్ళకండి, ఇది చాలా కష్టం అవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకున్న వాళ్ళు వింటర్ లోనే చెయ్యండి, సమ్మర్ లో చాలా కష్టం అవుతుంది. మాకైతే చాలా కష్టమైంది జూన్ ఎండింగ్ లో కూడా. మాకు అంతా చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసి రావడానికి 4 hours పట్టింది. బ్రిడ్జ్ కి ఇటువైపు మమలేశ్వర ఆలయం ఉందని చెప్పాను కదా, అక్కడ కిందకి దిగితే మేము బోట్ ఎక్కిన ప్లేస్ లో గోముఖ ఘాట్ ఉంటుంది. ఇక్కడ గోవు
ముఖం ఆకారంలో ఉన్న ప్రదేశంలోంచి ఎక్కడి నుంచో వస్తున్న ఒక ధార వచ్చి నర్మదలో కలుస్తూ ఉంటుంది. ఆ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ నీటి ధార వచ్చి శివలింగం మీద పడుతూ ఉంటుంది. మేము వచ్చిన టైంలో డ్యామ్ లో వాటర్ వదలడం వల్ల నీటి లెవెల్ పెరిగిపోయి ఇక్కడ ఆ గోముఖ ఆకారము లోపలికి నీళ్ళ లోపలికి మునిగిపోయింది. లేకపోతే నార్మల్ గా కనపడుతూ ఉంటుంది. దాని ఫోటో నేను ఇక్కడ మీకు పెడతాను. ఇక్కడ జ్యోతిర్లింగము రెండుగా ఉంటాయని ఇంతకు ముందు చెప్పాను కదా. ఓంకారేశ్వరుడితో పాటు మమలేశ్వరుణ్ణి కూడా దర్శిస్తేనే ఇక్కడ జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ అయినట్టు అనమాట. నగారా స్టైల్లో ఉన్న ఈ ఆలయమే మమలేశ్వర ఆలయము. దీని ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంది చూడండి. చాలా ఏన్షియంట్ టెంపుల్. దీనిని కూడా చివరిగా రాణి అహల్యాబాయి హోల్కర్ 18th సెంచరీలో రినోవేషన్ చేయించారు. మేము ఈరోజు ఎర్లీ మార్నింగే ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత 4 hours ఓంకారేశ్వరుడి చుట్టూ కాలి నడకన గిరి ప్రదక్షిణ చేశాము. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది మధ్యాహ్నము. ఎంత ఎండగా ఉందో, టైర్డ్ గా ఉంది. ఇక్కడ కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. ఈ రోజు కానీ బయలుదేరి వెళ్ళిపోవాలి కాబట్టి మమలేశ్వరుడి దర్శనం తప్పకుండా చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము. మమలేశ్వరుడి దర్శనం 1/2 hour లో అయ్యింది. మళ్ళీ చెప్తున్నాను, ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు చూస్తేనే జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మమలేశ్వరుడి ఫోటో పెడుతున్నాను. ఇక్కడ చూడండి లింగాలు ఎంత బాగున్నాయో షాప్స్ లో. ఇక్కడతో మా ఓంకారేశ్వర ట్రిప్ పూర్తయింది. ఓంకారేశ్వర్ మమలేశ్వర్ రెండు కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటాయి. ఓంకారేశ్వర టెంపుల్ లో శయన ఆరతితో టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ధర్మశాలలు కూడా చాలా ఉన్నాయి. అందులో ఫేమస్ ది శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్ ధర్మశాల. అది టెంపుల్ కి దగ్గరలోనే ఉంది. అందులో ఏసీ నాన్ ఏసీ రూమ్స్, ఫ్యామిలీ రూమ్స్, అదే కాకుండా హాల్స్ లో కాట్ బేసిస్ మీద కూడా దొరుకుతాయట. ఇంకా దాని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. హోటల్ ఖాళీ చేసి వెళ్లే ముందు ఇంకొకసారి బ్యూటిఫుల్ వ్యూని చూద్దామని వచ్చాను. ఓంకారేశ్వర ఆలయము, డ్యాము, నర్మదమ్మ తల్లి. ఇక్కడ ఉన్నంత సేపు చాలా బాగా అనిపించింది. ఇది ఇందోర్ నుంచి 80 kilometers దూరంలో ఉంది. చాలా మేజర్ సిటీస్ నుంచి ఇందోర్ కి ట్రైన్స్, ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ చూసుకుని కూడా ఇక్కడికి రావచ్చు. ఉజ్జయిన్ నుంచి ఇక్కడికి 145 kilometers దూరంలో ఉంది. బస్సులు అవి ఉంటాయి. ఉజ్జయిన్కి కూడా చాలా చోట్ల నుంచి ట్రైన్స్ ఉన్నాయి. ఇందోర్ నుంచి అయితే ఎక్కువ కన్వీనియంట్ గా ఉంటుంది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి 70 kilometers దూరంలో ఉన్న రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క మహేశ్వర్ ఫోర్ట్ చూసుకుని అక్కడి నుంచి రాత్రికి ఇందోర్ వెళ్ళిపోతున్నాము. నా నెక్స్ట్ వీడియో ఓంకారేశ్వర పరిక్రమ, అదే గిరి ప్రదక్షిణ తప్పకుండా చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.